మార్నింగ్ అంకుల్. రావయ్య మోహన్, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. అవును, ఆంటీ ఎలా ఉన్నారు? ఏవయ్యా, కంటి ముందున నేను నీకు కనబడలేదు. ఎక్కడో వంటింట్లో ఉన్న ఆంటీ ఎలా ఉంది అని అడుగుతావేంటి? మీకేంటి అంకుల్, మీరు ఆల్వేస్ మీకులా పొంగిన బాకులా స్ట్రాంగ్ గానే ఉంటారు కదా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఉందయ్యా. ఏదో ఈ మధ్యన అలవాటు అయిపోయింది అంకుల్. సరే వచ్చి కూర్చో. థ్యాంక్స్ అంకుల్. చెప్పవయ్యా, ఏంటి ఇలా వచ్చావు? నేను పార్ట్ టైమ్ గా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నాను అంకుల్. ఫుల్ టైమ్ లో ఫిగర్ల బిజినెస్ చేస్తున్నావా? ఊరికే జోక్ చేసాను లేవయ్యా. సరే, ఫ్లాట్స్ బిజినెస్ అంటే మొత్తం నాకు అర్థమైపోయింది. చెప్పు ఫ్లాట్ డీటెయిల్స్. ఓ 10 ఫ్లాట్లు కొంటాను. అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఇప్పుడు మన వెంచర్ సిటీకి అతి దగ్గరలో ఉంది అంకుల్. సిటీకి దగ్గరలో ఉందా? అయితే వద్దు. ఏమంకుల్? సిటీకి దగ్గరలో ఉంటే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. అసలే నాకు పొల్యూషన్ అంటే ఎలర్జీ. అదా, కొంచెం దూరంగానే ఉంటుంది అంకుల్. అయితే ఓకే. మరి రోడ్లు ఉన్నాయి అంకుల్. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. డ్రైనేజీ ఉన్నాయి. అయితే నాకు వద్దు. మళ్ళీ ఏమైంది అంకుల్? చూడు మోహన్, రోడ్లు బాగున్నాయి అనుకో, ఆటోలు, లారీలు, బస్సులు పెరిగిపోతాయి. యాక్సిడెంట్ జరిగి అందులో నేను చనిపోవచ్చు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయనుకో, గాలి వానికి విరిగి పడిపోవచ్చు. కరెంటు షాక్ తగిలి నేను చనిపోవచ్చు. అదే డ్రైనేజీ ఉందనుకో, క్లీనింగ్ కోసం మూత తెరవవచ్చు. అందులో పడి నేను చావవచ్చు. ఇక ఫైనల్ గానే చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ప్రాబ్లంలు ఏవీ లేకుండా ఉంటే చెప్పు, 10 ఫ్లాట్లు కొంటా. ఉన్నాయి అంకుల్. ఎక్కడ? అక్కడైతే ప్రమాదాలు, పొల్యూషన్, అసలు ప్రాబ్లమ్సే ఉండవు. అబ్బా, ఆలస్యం ఎందుకు, ఎక్కడో చెప్పవయ్యా. మసానాల్లో. భలే వాడవయ్యా మోహన్, నువ్వు అడగడం నేను కాదండవనా? ఇదిగో, నా కోసం కాకపోయినా నీ కోసం 4 అంటే 4 ఫ్లాట్లు బుక్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకయ్యా? నువ్వు నా ఫ్రెండ్ కొడుకువి, ఆ మాత్రం చేయలేను? చెప్పు, వెంచర్ ఎక్కడుందో? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 7 కిలోమీటర్ల దూరంలోనే అంకుల్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 7 కిలోమీటర్లా? కూడా పర్మిషన్ ఉందిగా? ఉంది అంకుల్. బస్ ఫెసిలిటీ ఉందిగా? ఉంది అంకుల్. ఎక్సలెంట్, సూపర్, కేక. అలాంటి దగ్గర నేను ఫ్లాట్ కొనాలని చెప్పి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. ఇన్నాళ్ళకి నీ దయ వల్ల నా కళ్ళ నెరవేరబోతుంది. ఇదిగో, వెంటనే నా పేరున ఒకటి, నా కొడుకు పేరున ఒకటి, నా కోళ్ళ పేరున ఒకటి, నా పెళ్ళం పేరున ఒకటి, 4 ఫ్లాట్లు బుక్ చేసే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అంకుల్. మరి ఫ్లాట్లు ఎప్పుడు బుక్ చేస్తున్నారు? మా అబ్బాయికి శాలరీ రాగానే బుక్ చేస్తాను. శాలరీ ఎప్పుడు వస్తుంది అంకుల్? ఉద్యోగం రాగానే. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంకుల్? వాడి చదువు పూర్తవగానే. వాడి చదువు ఎప్పుడు పూర్తవుతుంది అంకుల్? పూర్తవ్వాలంటే చదువుకోవాలిగా. వాడు ఇంకా చదవలేదా? వాడు చదవాలంటే పుట్టాలి కదా. ఇంకా పుట్టనే లేదా? వాడు పుట్టాలంటే ముందు నాకు పెళ్ళవాలి కదా. నీకు ఇంకా పెళ్ళే కాలేదా? ఒక్కసారి కూడా కాలేదు. మరి పెళ్ళానికి ఒకటి, కొడుకు ఒకటి, కోళ్ళకి ఒకటి అని చెప్పారు. భలే వాడివయ్యా, పెళ్ళైతే పెళ్ళం రాదా, కొడుకు పుడితే కోడలు రాదా? అడ్వాన్స్డ్ గా ఆలోచించడం తప్ప. కరెక్టే. అయితే నేను మీ దినానికి వచ్చినప్పుడు బుక్ చేస్తానులేండి. ఏయ్, దినమేంటయ్యా? ఏ మనిషి అయినా పుట్టాక చావు రాదా, చచ్చాక దినం రాదా? అడ్వాన్స్ గా ఆలోచించాను తప్ప. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.